హాలీవుడ్ ఫిల్మీ అప్డేట్స్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, యాక్చువల్ గా నిన్ననే చేయాల్సిందే. నాకు ఈ మధ్యన టైం అయితే డైలీ చేయడానికి కుదరట్లేదు. ఖచ్చితంగా నేనైతే మాత్రం మళ్ళీ డైలీ రెగ్యులర్ గా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను, ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా. అప్డేట్స్ కన్నా ముందు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గురించి క్లియర్ గా తెలుసుకుంటే, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా ఫైనల్ రన్ లోని కేవలం 172 మిలియన్స్ తోటే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిపోయింది. యునానిమస్ బాయ్కాట్ ఇంపాక్ట్ గట్టిగా మేల్ పాపులేషన్ నుండి ఇంటర్నేషనల్ గా క్లియర్ గా తెలిసిందంట. అంటే చాలా వరకు టికెట్ కౌంటర్స్ ఆ సేల్స్ దగ్గర అయితే మాత్రం ఫీమేల్స్ అండ్ మరికొంతమంది ఫిల్మ్ లవర్స్ తప్పించి చాలా వరకు మేల్ పాపులేషన్ యునానిమస్ గా ఈ ఫిల్మ్ ని రిజెక్ట్ చేశారు. అంటే గతంలో మీకు చెప్పినట్టే మ్యాడ్ మ్యాక్స్ అనేది ఒక మేల్ యాక్షన్ హీరోకి సంబంధించిన ఫ్రాంచైజ్. అందులో ఫీమేల్ లీడ్ ని పెట్టి ఫెమినిజం ని రుద్దడం, ఈ టైప్ ఆఫ్ బాయ్కాట్ అండ్ మొత్తం కాంట్రవర్సీ జరిగింది. ఇక అప్కమింగ్ గా స్టార్ వార్స్ లో కూడా రే స్కైవాకర్ లాంటి మరొక ఫీమేల్ ని తీసుకురాలేరు. డిస్నీ అప్కమింగ్ పైరట్స్ ఆఫ్ ది క్యారిబియన్ లో కూడా లేడీ లీడ్ ని పెడదాం అనుకున్నప్పటికీ కూడా అది కూడా ఇప్పుడు ఇంపాసిబుల్, బాయ్కాట్ అయ్యే అవకాశం ఉంది. జాన్ విక్ స్పిన్ ఆఫ్ బెలెర్నా అనాడి ఆర్మస్ ఫిల్మ్ మీద కూడా ఈ కాంట్రవర్సీ ఇంపాక్ట్ ఉంటుందా, లేదంటే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ జనాల్ని థియేటర్స్ కి తీసుకొస్తుందా లేదా అనేది చూడాలి మరి. ఇక మేలోని యునానిమస్ బాక్స్ ఆఫీస్ విన్నర్ గా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అయితే మాత్రం స్టార్టింగ్ వీక్స్ లో ఆడియన్స్ ని బాగా పుల్ చేసింది. నార్త్ అమెరికాలోని ప్రీవియస్ వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ని కూడా బీట్ చేసింది. కానీ క్లాష్ ఇంపాక్ట్ ఆ మే మంత్ లో ఎంతైనా ఉంటుంది కదా, అది క్లియర్ గా కనిపించింది. అది మాత్రమే కాదు, నెక్స్ట్ మంత్ జూన్ స్టార్టింగ్ రాగానే విల్ స్మిత్ బ్యాడ్ బాయ్స్ 4th పార్ట్ అండ్ దాని తర్వాత రీసెంట్ గా వచ్చిన ఇన్సైడ్ అవుట్ పార్ట్ 2 వల్ల స్క్రీన్స్ గానీ ఆడియన్స్ అటు షిఫ్ట్ అయ్యారు. లేదంటే ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది అని చెప్పి ప్రొజెక్షన్స్ ప్రకారం 450 మిలియన్స్ దాటి ఉండేది అని అన్నారు. బట్ ప్రస్తుతానికి 392 మిలియన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసినప్పటికీ ఈ క్లాష్ ఇంపాక్ట్ మేకర్స్ గానీ రిలీజ్ చేసేటప్పుడు క్లియర్ గా చూసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా. ఆ తర్వాత రయాన్ రెనాల్డ్స్ ఇఫ్ ఫిల్మ్ అయితే మాత్రం ఓపెనింగ్స్ వీక్ గా వచ్చినప్పటికీ ఫైనల్ రన్ లోని ఫ్యామిలీస్ ని కొద్దిగా బాగానే పుల్ చేయగలిగింది. 185 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసింది. బట్ బ్రేక్ ఈవెన్ అయితే అందుకోలేకపోయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్. ఇక ఆ తర్వాత ఫాల్ గై గురించి కూడా మీకు ఎప్పుడో చెప్పేసాను. వీడియో ఆన్ డిమాండ్ కూడా చాలా ఎర్లీగా వచ్చేసింది. స్టిల్ ప్రపంచవ్యాప్తంగా 175 మిలియన్స్ కలెక్ట్ చేసింది, లాసే. బట్ ఓపెనింగ్స్ కి అయితే మాత్రం లాంగ్ రన్ లో ఈ క్లాష్ గానీ వీడియో ఆన్ డిమాండ్ లేట్ గా వచ్చుంటే చాలా బాగుండేది ఫైనల్ రన్. ఏదైనప్పటికీ మేలోని హాలీవుడ్ బిజినెస్ చాలా వరకు క్లాష్ వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయింది. బట్ ఈ సమ్మర్ మేలోని కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ తర్వాత ద గార్ఫిల్డ్ కి కూడా జనాలు బాగా పుల్ అయ్యారు. 240 మిలియన్స్ కలెక్ట్ చేసింది. మిక్స్డ్ టాక్ తోటే బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పుల్ చేయగలిగింది. ఇక ఆ తర్వాత విల్ స్మిత్ గారి బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై ఆఫ్లైన్ లో పెద్దగా బజ్ లేకుండా ప్రీవియస్ పార్ట్స్ అంతా ప్రమోషన్స్ గానీ ఎలాంటి ఇంపాక్ట్ కూడా నార్మల్ గా ట్రైలర్ గానీ అంతా సడన్ గా జరిగిపోయినప్పటికీ జనాల్ని థియేటర్స్ దగ్గరికి ఓపెనింగ్ వీకెండ్ లోనే ప్రీవియస్ పార్ట్స్ కన్నా బిగ్ ఓపెనింగ్ వీకెండ్ అందుకుంది. అండ్ మధ్యలో ఇన్సైడ్ అవుట్ టు యునానిమస్ ఫ్యామిలీ సపోర్ట్, కిడ్స్ సపోర్ట్ అటు వెళ్ళిపోతుంది నెక్స్ట్ వీక్ లో. ఆ క్లాష్ ఇంపాక్ట్ లేకపోతే ఇంకా గట్టిగా ఉండేది. ప్రస్తుతానికి 332 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ప్రీవియస్ పార్ట్ 2020 ఇయర్ లో వచ్చేసి 426 మిలియన్స్ కలెక్ట్ చేసి ఆ ఇయర్ హాలీవుడ్ కి హైయెస్ట్ గా మారింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ కూడా క్లాష్ ఉన్నప్పటికీ 2-3 వీక్స్ లోనే ఇంతవరకు వచ్చిందంటే ఫైనల్ రన్ లో స్టిల్ అంతవరకు వెళ్లే ఛాన్స్ అయితే ఉందన్నమాట. విల్ స్మిత్ గారి ఆస్కార్ స్లాప్ కాంట్రవర్సీ వల్ల థియేటర్స్ జనాలు ఆయన సినిమాలు చూడరు అనేదంతా కూడా ఇక ఒట్టి మాటలుగా ఈ ఫిల్మ్ తేల్చేసింది. దాంతోపాటు బడ్డీ కామెడీ జాన్రా ఓటీటీకే థియేటర్స్ కి ఇప్పుడు వెళ్లే రోజులు కావు, అవి 90s కి సంబంధించిన జాన్రా అనే మాటలు కూడా కట్టిపడేయాల్సిందే. టామ్ క్రూజ్ గారు, విల్ స్మిత్ గారు, డ్వేన్ జాన్సన్ ఇలాంటి డికాప్రియో గారు కొంతమంది మాత్రమే ఇలాంటి లిమిటెడ్ జానర్స్ తో కూడా జనాల్ని థియేటర్స్ కి పుల్ చేయగలుగుతున్నారు. పైగా ఇది ఏ సర్టిఫైడ్ ఆర్ రేటెడ్ ఫిల్మ్, కిడ్స్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళలేరు. ఆ తర్వాత పిక్సార్ ఇన్సైడ్ అవుట్ 2 యొక్క రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను. ఈ ఫిల్మ్ అయితే మాత్రం మీ అందరికి తెలిసిందే, యానిమేషన్ కి లాంగ్ రన్ లో ఫ్యామిలీస్ కిడ్స్ హెవీ పుల్ ఉంటారు. బట్ పిక్సార్ కి డిస్నీకి ఒక బ్రాండ్ అనమాట. స్టార్టింగ్ నుండే హెవీ ఇంపాక్ట్ ఉంటుంది. పార్ట్ 1 కూడా చాలా మంచి క్రిటికల్ ఎక్లైమేట్ రెస్పాన్స్ కాబట్టి పార్ట్ 2 కి ఓపెనింగ్స్ నుండే అదిరిపోయే రెస్పాన్స్ కాదు, సెన్సేషనల్. హాలీవుడ్ కి ఈ ఇయర్ సేవియర్ లా మారిపోయింది. ఎంతవరకు ఈ ఇయర్ కి హైయెస్ట్ గ్రోసర్ గా రికార్డ్ పెట్టిన డ్యూన్ 2 యొక్క 720 మిలియన్స్ ని దాటేయడం మాత్రమే కాదు, 1 బిలియన్ మార్క్ ని కూడా కొట్టేసింది. 1.019 బిలియన్స్ ని ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ లో 1.32, 1.5 బిలియన్స్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. బట్ యానిమేటెడ్ ఫిల్మ్స్ కి థియేటర్స్ అగ్రిమెంట్ ఉంటుంది. మరొక యానిమేటెడ్ ఫిల్మ్ రాగానే థియేటర్స్ కొంతవరకు షిఫ్ట్ అవుతాయి. అప్కమింగ్ ఈ స్టార్టింగ్ జూలైలో అయితే మాత్రం డిస్పెక్బుల్ మీ ఇంకొక ఫ్యూ డేస్ లో రిలీజ్ కాబోతుంది. మినియన్స్ ఫ్రాంచైజ్ కి కూడా మంచి రెస్పాన్స్ అండ్ పాపులారిటీ ఉంది. బట్ ప్రీవియస్ ఫిల్మ్స్ కి కొద్దిగా యావరేజ్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర 900-1 బిలియన్ వరకు లాగే. ప్రస్తుతానికి ఇన్సైడ్ అవుట్ అంత క్రిటికల్ ఎక్లైమేట్ రివ్యూస్ వాటికి రాకపోవచ్చు, కానీ పక్కాగా 800-900 వరకు రావచ్చు. ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి అంతవరకు లాగచ్చు అనమాట. ఈ ఇయర్ లోని ముఫాసా ద లయన్ కింగ్, డెడ్పూల్ 2, జోకర్ 2 ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా ఉన్నాయి. హైయెస్ట్ గ్రోసర్ గా ఏ ఫిల్మ్ నిలుస్తుందో చూడాలి. ఇక ఫిల్మ్స్ అప్డేట్ విషయానికి వస్తే హెన్రీ కేవల్ హైలాండర్ యొక్క రీబూట్ అయితే చర్చ్ స్టైల్స్ కి జాన్ విక్ యొక్క డైరెక్టర్ అయితే తీసుకున్నారు కదా, బట్ ఎప్పట్లలో పెండింగ్ గా ఉంటూ
ఆయన అయితే మాత్రం ఇక వర్క్ స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయారు. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ 2025 జనవరిలోనే స్కాట్లాండ్ లో ఈ ఫిల్మ్ కి సంబంధించి షూటింగ్ మొదలు పెడదామని డిసైడ్ అయిపోయారు. రీసెంట్ గా తెలిపారనమాట. దీన్ని ఒక ఫ్రాంచైజ్ గా అప్కమింగ్ గా గట్టిగా ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ జాన్ విక్ తో ఆయనకు ఒక పాపులారిటీ, ఒక బ్రాండ్ అంటే కొంత క్రియేట్ అయింది. బట్ ఇలాంటి పాపులర్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ తో కూడా ఆ ఇంపాక్ట్ పెంచుకోవచ్చు. దాంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ షాకింగ్ అప్డేట్ ఏంటంటే కరణ్ జోహార్ ప్రొడక్షన్ నుండి వచ్చిన కిల్ అనే ఫిల్మ్ ని ఆల్రెడీ 2023లోని కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ లో చూపించిన తర్వాత చాలా మంది క్రిటిక్స్ అప్రిషియేట్ చేశారు. ఆ ఫిల్మ్ ఒక రిలీజ్ కి ముందే ఒక రెస్పాన్స్ ఉంది. ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది అనగా ఈ జాన్ విక్ డైరెక్టర్ చాడ్ స్టైల్స్ కి అయితే మాత్రం ఈ కిల్ ఫిల్మ్ యొక్క రీమేక్ రైట్స్ ని హాలీవుడ్ ఫిల్మ్ గురించి తీసుకున్నారంట. అసలు రిలీజ్ కాకముందే వాళ్ళైతే చూసారు. బట్ హాలీవుడ్ ఫిల్మ్ గురించి రీమేక్ రైట్స్ తీసుకునే అంత ఈ ఫిల్మ్ లో వాళ్ళు ఏం చూసారో రిలీజ్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. బట్ ట్రైలర్ లో వైలెన్స్ అయితే మాత్రం ఫైట్ సీక్వెన్సెస్ అన్ని బాగున్నాయి. జాన్ విక్ సిమిలర్ గా ఉన్నాయి. కొంత వైలెన్స్ అయితే ఆడియన్స్ కొద్దిగా డిస్టర్బ్ చేసేలా ఉంటాయంట. ఇక గ్లాడియేటర్ పార్ట్ 2 కి సంబంధించి రీసెంట్ గా ఫస్ట్ లుక్స్ వచ్చాయి కదా. ఇంతవరకు రెడ్లీ స్కాట్ గారు ఈ కొత్త కాస్ట్ తోటి ఈ సీక్వెల్ ని ఎలా తీస్తారో అవసరమా అని అనుకుంటున్న టైంలో ఈ ఫ్రేమ్స్ ఆ లుక్స్ చూస్తుంటే వింటేజ్ రెడ్లీ స్కాట్ గారి వైబ్స్ వస్తున్నాయి. మరి తాతగారు ఈసారైనా సరే ఆ సాలిడ్ పీరియాడిక్ యాక్షన్ గ్రిప్ ఇంకా ఆయనలో ఉందని ఈ ఫిల్మ్ తో ప్రూవ్ చేసుకోవాలి. ఎపిక్ వైబ్స్ స్ట్రాంగ్ గా వస్తున్నాయి. లెజెండరీ కాస్టింగ్ డెనిల్ వాషింగ్టన్ లాంటి యాక్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ ఇయర్ నవంబర్ 15th కి రిలీజ్ అవుతుంది. బట్ నవంబర్ లో కూడా హాలీవుడ్ కి గట్టి క్లాష్ ఉంది. ఈ దరిద్రం ఒకేసారి క్లాష్ లో బాగా కలెక్ట్ చేయాల్సిన కమర్షియల్ ఫిల్మ్స్ తో కొట్టుకుంటారు. ఖాళీ టైంలో ఎవడు రాడు థియేటర్స్ కి. ఎందుకంటే ఈ ఫిల్మ్ తో తాతగారి కంబ్యాక్ గట్టిగా ప్రూవ్ చేసుకోవాలి. ద లాస్ట్ డ్యూయల్ ఫిల్మ్ లో ఆ టేకింగ్ చూస్తుంటే ఎగ్జాక్ట్ గా అదే రేంజ్ లో ఉంటే చాలు. కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా జనాలు ఎగేసుకుంటూ వస్తారు. బట్ క్లాష్ లేకుండా ప్రమోషన్స్ బాగా జరిగితే అంత బాగా వర్క్ అవుతుంది. ఇక హెల్బాయ్ ద క్రూకుడ్ మ్యాన్ టీజర్ వచ్చినట్టు ఎవరికి తెలియదు అనుకుంటా. నాకు తెలిసినంత వరకు అసలు ఏం చేశారో మేకర్స్ అవసరం లేని ఆ 2019 రీబూట్ కి గ్రాండ్ ఇయర్ గా బిగ్ గా మంచి మేకర్స్ తో తీయాలి గానీ మరొక చీప్ టైప్ ఆఫ్ రీబూట్ నే ప్లాన్ చేస్తున్నారు. రెప్యుటేషన్ ని పోగొట్టుకుంటున్నారు. హెల్బాయ్ కున్న రెప్యుటేషన్ లాంటిది. బట్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే డార్క్ హార్స్ హెల్బాయ్ కామిక్ లోని హారర్ గోస్ట్ కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ టీజర్ లో ఆ హారర్ ఫిల్మ్ వైబ్స్ ఎక్కువ ఇచ్చే క్రూకుడ్ మ్యాన్ మొత్తం ఆ టైప్ లో టోన్ సెట్ చేయడం బాగుంది. బట్ క్వాలిటీ షాకింగ్ గా చాలా లోగా ఉంది. ఏదో ఫ్యాన్ మేడ్ లాగా బాగా లో ఫీల్ వచ్చింది గైస్. నా ఒక్కడికే వస్తుందని చూస్తే చాలా వరకు కామెంట్స్ ఆర్టికల్స్ అంతా కూడా అదే. క్వాలిటీ బాగా లోగా ఉంది. అండ్ మేకప్ కూడా ఆ డేవిడ్ హార్బర్ గారే బాగా సెట్ అయ్యారు కదా. ఆ ఫిల్మ్ కూడా రాడ్ రీబూట్ అయినప్పటికీ విఎఫ్ఎక్స్ బాగుంటుంది. ఆయన గెటప్ గానీ మేకప్ అంతా సెట్ అయింది. సో మళ్ళీ రీబూట్ తోటి హెల్బాయ్ రెప్యుటేషన్ ని ఆ ఇంట్రెస్ట్ ని జనాల మీద పోగొట్టేలా చేస్తున్నారు. మంచి ఫిల్మ్. గిలెర్మో డెల్ టోరో చిన్నప్పుడు చూసినట్టు అలాంటి హెల్బాయ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసేలాంటి పెద్ద ప్రాజెక్ట్ వస్తే చాలా బాగుంటుంది. ఇక రీసెంట్ గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థర్డ్ పార్ట్ అదే ఆడమ్ వెన్గర్ కాకుండా కొత్త డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్న ఈ థర్డ్ పార్ట్ మాన్స్టర్వర్స్ అప్కమింగ్ ఫిల్మ్ డైరెక్ట్ గా 2027 కు వెళ్ళిపోయిందంట. అప్పుడు సమ్మర్ కి మార్చ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. దాదాపుగా ఇంకొక 3 years మనం వెయిట్ చేయాలి. అప్కమింగ్ మాన్స్టర్వర్స్ బిగ్ ఈ క్రాస్ ఓవర్ ఫిల్మ్ ని మళ్ళీ చూడబోతున్నాం. ఈసారి చాలా బాగుండాలి. రెగ్యులర్ టైం పాస్ లా కాదు, ఇంపాక్ట్ గట్టిగా ఇస్తే మరికొన్ని ఇయర్స్ వరకు సీక్వెల్ రాకపోయినా గుర్తుంటుంది. ఇక అవెంజర్స్ 5th పార్ట్ యొక్క ప్లానింగ్ గురించి మార్వెల్ అప్పుడే గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. స్క్రిప్ట్ విషయంలో అప్కమింగ్ ప్లానింగ్స్ ఫిల్మ్స్ యొక్క స్కెడ్యూల్ పరంగా అండ్ డైరెక్టర్ గురించి కాస్టింగ్ గురించి చూస్తున్నప్పుడు చాలా మంది క్యారెక్టర్స్ ని ఆ ఫైనల్ పార్ట్ లో తేడానికి ప్రయత్నించారు కదా 50-60 మంది. దానికి సంబంధించి హ్యాండిల్ చేసే డైరెక్టర్ గురించి ప్రస్తుతానికి చూస్తున్నారు. అందులో ఎక్కువగా వినబడే నేమ్ షాన్ లెవీ. అవును, రీసెంట్ గా డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ యొక్క అవుట్పుట్ తో టీం అంతా కూడా చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉన్నారంట. గట్టి ఇంపాక్ట్ కాన్ఫిడెంట్ గా కంబ్యాక్ ఇస్తామని. సో ఆయన డైరెక్షన్ బట్టి ఆ రిసెప్షన్ బట్టి ఆడియన్స్ క్రౌడ్ పుల్ బట్టి ఈయనకి ఈ 2 parts డైరెక్షన్ షాన్ లెవీకి అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. రూసో బ్రదర్స్ గురించి మరి మనకు తెలియదు కానీ డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ బాగా హిట్ అయితే ఖచ్చితంగా ఆయనే ఈ ప్రాజెక్ట్స్ ని తీస్తారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. అప్కమింగ్ గా ఏమవుతుందో డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ కి. మీకు ఎలా అనిపించిన న్యూస్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది కాంగ్ డైనెస్టీకి సీక్రెట్ వార్స్ కి అనేది. అండ్ వీలైతే ఈ న్యూస్ మీ ఫ్రెండ్స్ లో వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.